రైట్ ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాసేపట్లో అసెంబ్లీకి వెళ్లనున్నారు. అనర్హత పిటిషన్లపై ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలపై బీఆర్ఎస్ రిప్లై ఇవ్వాలని స్పీకర్ 3 రోజులు గడువు ఇచ్చారు. నేటితో ఆ గడువు ముగియనుంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ కార్యదర్శికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రిప్లై ఇవ్వనున్నారు. కరెస్పాండెంట్ నాగేంద్ర పూర్తి సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. నాగేంద్ర, ఎటువంటి రిప్లై ఇవ్వనున్నారు? ఏం జరగబోతోంది? థ్యాంక్ యూ శ్రీదేవి. బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ చేసి ఎవరిని ఇవ్వాలంటూ కూడా స్పీకర్ కార్యాలయం కోరిన తర్వాత ఆ పార్టీ మారినటువంటి 8 మంది 10 మందిలో 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కి ఎవరిని ఇవ్వడం జరిగింది. ఆ వివరణకు సంబంధించినటువంటి అంశాలని ఎవరైతే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారో వారికి ఈ వివరణకు సంబంధించినటువంటి కాపీ ఇవ్వడం జరిగింది. 3 రోజుల పాటు 3 రోజుల లోపు ఈ వివరణకు సంబంధించినటువంటి అంశంలో మీరు రిప్లై ఇవ్వాలంటూ కూడా ఆ కంప్లైంట్ చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి స్పీకర్ కార్యాలయం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటికే 2 రోజులు గడువు ముగిసింది. ఈరోజు చివరి రోజు కావడంతో మరి కాసేపట్లో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కంప్లైంట్ చేసినటువంటి ఆ ఎమ్మెల్యేలంతా కూడా మరి కాసేపట్లో అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. చేరుకొని ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి వివరణకు సంబంధించినటువంటి అంశంలో వారంతా కూడా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి వివరాలను ముఖ్యంగా వారి దగ్గర బీఆర్ఎస్ దగ్గర ఉన్నటువంటి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పూర్తి ఆధారాలు అదేవిధంగా వీడియోలతో పాటు ఫోటోలు అన్నిటిని కూడా మరి కాసేపట్లో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీకి చేరుకొని స్పీకర్ కార్యాలయంలో అవన్నీ కూడా అందజేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి అంశంలో 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఎవరిని ఇవ్వడం జరిగింది. ఇంకొక 2 కడియం శ్రీహరితో పాటు అదేవిధంగా దానం నాగేందర్ ఈ ఇద్దరు కూడా ఇప్పటి వరకు కూడా ఎవరిని ఇవ్వలేదు. దీనికి సంబంధించినటువంటి అంశంతో పాటు మరొక వైపు ఓవరాల్గా 10 మంది పైన పూర్తి ఆధారాలను ఇచ్చేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. దానిలో భాగంగానే మరి కాసేపట్లో అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత స్పీకర్ సెక్రటరీకి ముఖ్యంగా అసెంబ్లీ సెక్రటరీకి తన ఎవరిని ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ఒకటే డిమాండ్ చేయబోతున్నారు. వెంటనే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు వేయాలంటూ కూడా డిమాండ్ చేయబోతున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి శ్రీదేవి. నాగేంద్ర, థ్యాంక్ యూ.